హిట్ అయితే నేను ఇంత ఎనర్జీగా మాట్లాడతా. చాలా రోజుల తర్వాత రామన్న ఈజ్ బ్యాక్. రామన్న సినిమా తీస్తే ఇలా ఉంటది, రామన్న ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇలా ఉంటది. ఒక ఫ్యాన్ బాయ్ హీరో కోసం చేసే కథనన్నా రియల్ గా మన అందరికి ఫ్యాన్ ఉంటామన్నా. అదే రియల్ హీరో మనకు కలిస్తే అసలు ఎలా చక్కగా స్టార్టింగ్ నుంచి ఒక లైన్ తో సినిమా వెళ్ళిందన్న, అలా అలా వెళ్ళిపోయిందన్న. రామన్న కెరియర్ లో ఒక బెస్ట్ ఫ్యాన్ బాయ్ మూవీ అంటే ఇదే అన్న, ఆంధ్ర కింగ్. చాలా చాలా బాగుంది. మెయిన్ గా అన్న ఆ హీరోయిన్ భాగ్యశ్రీ, అమ్మో ఆమె ఎంత క్యూట్ గా ఆమె ఎక్స్ప్రెషన్స్. అరే రియల్ లవర్ రామన్న, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారేమో అనిపించదన్న. అంటే యాక్టింగ్ చేస్తే వేరు, జీవిస్తే వేరు. వాళ్ళిద్దరు రియల్ లవర్స్ ఏమో అని డౌట్ అనిపిస్తారా? ఎందుకంటే ఎక్కడ అన్న అసలు రామన్న అసలు ఇంతవరకు ఈ అందరు హీరోలు చేసిరు, ఈ హీరోయిన్తో ఇంత మంచిగా పులిహోర కలిపిండ్రా అని అనిపించింది నాకైతే. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది. అండ్ మన రియల్ హీరో ఉపేంద్ర సినిమా తీస్తే ఇలా ఉంటది. అంటే ఒక ఫ్యాన్ బాయ్ ఒక రియల్ హీరోని కలిస్తే, ఆ హీరో కూడా ఒక ఫ్యాన్ బాయ్ కలిస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ ఎలా ఉంటుంది అలా ఉందన్న. సినిమా మొత్తం ఇదే నడుస్తుందన్న. కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక ఎమోషనల్ ఉంది. మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ చాలా బాగుందన్న. నాకైతే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్ గురించి ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్న. మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ రామన్న ఇస్ కమ్ బ్యాక్ మూవీ. చాలా మంది ట్రోలింగ్ చేసిరు, రామన్న ఎక్కడ ఆంధ్ర కింగ్ తాలూకా. చాలా లేట్ అయినా కూడా మంచి కంటెంట్ తో సినిమా అయితే వచ్చింది. చాలా చాలా బాగుందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుందన్న. ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. ఆంధ్ర కింగ్ తాలూకా చాలా బాగుందన్న. నేనైతే అసలు యావరేజ్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది రామ్ గారికి. సో మైత్రి మూవీస్ కూడా ఒక మంచి, చాలా రోజుల తర్వాత మంచి హిట్ వచ్చింది. భాగ్యశ్రీ కూడా బాగా చేసింది. ఇంతకుముందు చేసిన సినిమా కొంచెం అటు ఇటుగా అయింది, కానీ ఈ సినిమాతో మాత్రం ఒక మంచి హిట్ పడింది. డబుల్ ఇస్మా 2 స్కంద సినిమా తర్వాత ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు రామన్న. సో ఒక అభిమానికి హీరోకి మధ్యన ఉన్న రిలేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఎమోషనల్ గా నాకు చాలా కనెక్ట్ అయ్యా. నాకు తెలిసి సెకండ్ షో కూడా సినిమాకి టికెట్లు దొరకవు. బాగుంది. అసలు ఆయన సెట్ అవ్వడేమో అనుకున్నా ఫస్ట్ లుక్ అప్పటి నుంచి. సో ఆయన తప్ప ఇంకెవరు చేయలేరేమో అని నాకు అనిపించింది లాస్ట్ లో. సో ఉపేంద్ర గారు లేకపోతే సినిమా ఫ్లాప్ అయ్యేది. సో చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్, ప్రతి ఒక్కరు చూసే మూవీ అంటే ఆంధ్ర కింగ్. ఆంధ్ర కింగ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఏదో చేస్తారు, ఏదో సాధిస్తారని చెప్పేసి, ఏదో హీరోల కోసం మనం ఏదో సాధిస్తామని చెప్పేసి, ఏ హీరో కూడా తన కోసం ఎంతో మంది ఫ్యాన్స్ చేస్తారు. కానీ ఈ మూవీ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూడాలి. దీనివల్ల చాలా వరకు ఫ్యాన్స్ మారుతారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఉపేంద్ర గారు మెయిన్ రోల్ గా అనిపించింది. కానీ ఇందులో మన రామ్ గారి యాక్టింగ్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ బెస్ట్ కొంచెం ఇన్ని రోజులు సినిమా చూస్తే నాకు ఏం అనిపించలేదు. ఈ సినిమా చూసిన తర్వాత అసలు మన సినిమాలు చూస్తే దానికి అర్థం ఏంటో ఈ సినిమాలో ఉందన్నమాట. చాలా బాగా చూపెట్టారు. ఒక ఫ్యాన్ తలుసుకుంటే హీరో కోసం ఏదైనా చేస్తాడని ఈ మూవీలో చూపెట్టాడు. అలాగే హీరోకి ఆ ఫ్యాన్ ఏంటో తెలిస్తే హీరో కూడా ఆ ఫ్యాన్ దగ్గరికి వస్తాడని చూపెట్టాడు. చాలా బాగుంది సినిమా అయితే. ఈ సినిమా చూసినప్పుడు అయితే నాకు ఒకటే అనిపించింది, కళ్ళ నుండి నీళ్ళు ఒకటే తక్కువ, కానీ ఆల్మోస్ట్ ఏడ్చినట్టు అనిపించింది మూవీ అయితే. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్ వచ్చి ఈ మూవీ చూడాలి. నేను ఒకడున్నానని హీరోకి తెలియకపోవచ్చు, కానీ నా వల్లే హీరో అయ్యాడని హీరోకి తెలుసు అన్నట్టు ఈ మూవీ చాలా చాలా బాగుంది. అసలు ఆ సినిమా చూస్తా ఉంటే వచ్చింది మాకు ఊపు, దుమ్ము లేపేశాడు లోపల ర్యాపు అన్నట్టు. అసలు మన రామన్న ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడాలి. ఈ చూసి ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ మారాలి. హీరో ఇది మూవీలలో బాగుంటుంది, కానీ మన రియల్ హీరోలు మా ఫ్యాన్స్ కోసం వస్తారా అని మా క్వశ్చన్ మార్క్. మీరు కూడా మా ఫ్యాన్స్ కోసం మీరు మా కోసం రావాలి సార్. ఏ హీరో చిరంజీవి గారు కానీ పెద్ద బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ కోసం మీరు రావాలి. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎంత కష్టపడుతున్నారు, బ్యాక్ ఎంతో రిస్క్ చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఎంతో రిస్క్ చేసి ఫ్యాన్స్ కోసం చేస్తున్నారు. ఈ సినిమా క్లియర్ కట్ గా చూపించారు. రామన్న మీ యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్ అన్న. కానీ ఇందులో లాజిక్ ఉంది, కానీ కొద్దిగా లాగ్ ఉన్నా కానీ మంచి పాయింట్ చూపించారు. ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడాలి ఖచ్చితంగా. హైలైట్స్ అంటే నేను రామ్ కి మంచి కంబ్యాక్ అని నేను అంటాను. ఆయన యాక్టింగ్ కూడా లైక్ మంచిగా అన్ని ఎమోషన్స్ ని చూపించినారు. ఉపేంద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లైక్ స్టోరీ లైన్కి వస్తే కూడా ఫ్యాన్స్ అందరి గురించి సపరేట్ గా తెలుస్తుంది, కానీ ఒక ఫ్యాన్ గురించి ఒక ఫ్యాన్ సైడ్ స్టోరీ చూపించడం నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు దాంట్లో 2 సాంగ్స్ చాలా నచ్చినాయి. నాకు పేరు ఐడియా లేదు, కానీ చాలా అది యాక్చువల్లీ ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది.
సో ఫస్ట్ టైం హోల్ సాంగ్ చూసినాను కాబట్టి నాకు నచ్చింది. కంబ్యాక్ అనుకోవచ్చు రామ్ గారికి. నేనైతే కంబ్యాక్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ స్కందని ఆయన 2023 కాబట్టి దాంతో పోలిస్తే ఇది చాలా బెస్ట్ ఆయనకి. ఉపేంద్ర గారిది ఆబ్వియస్లీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్. ఆయన కూడా ఇంకా చాలా బాగా చేసినారు. ఆ ఎమోషన్స్ అన్నీ చూపించడం నాకు మంచిగా అనిపించింది. ఏడిపించేశారు కూడా కొన్ని ప్లేసెస్. కానీ మనం హీరో మనం ఎప్పుడు ఏం చేయలేదు అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో, కానీ ఈ సినిమాలో నిజంగా మన హీరో మన కోసం ఏం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి చూపించారంట సినిమా థియేటర్లో. నిజంగా నేను యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను యాక్చువల్గా. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండి నేను ఎప్పుడూ నేను పవర్ స్టార్ దగ్గర నుంచి చూడలేదు. సో సినిమా థియేటర్లో నిజంగా హీరో వచ్చి మన దగ్గర కోసం ఎలా అయితే చూస్తారో నేను నన్ను చూసినట్టు అనిపించింది థియేటర్లో అయితే. సో చాలా ఉన్నాయండి, ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. ఒక హీరో ఒక ఫ్యాన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత ఎమోషనల్ అవుతామో నేను అంత ఎమోషనల్ చూసినప్పుడు స్క్రీన్ మీద. సో అంత బాగుంది సినిమా చెప్పాలంటే. చాలా చాలా హిట్ అన్న, సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. అందరూ చూడాల్సిన సినిమా, ప్రతి ఫ్యాన్ చూడాల్సిన సినిమా. మనం స్టార్స్ని మనం ఎంత ప్రేమిస్తామో అది మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టు అనిపించింది నాకైతే. సో ఎవ్రీ ఫ్యాన్, అది ఏ ఫ్యాన్ అయినా కానీ ఎవ్రీ ఫ్యాన్ చూడాల్సిన సినిమా అన్న ఇది.